యాటొద్దు ఏమొద్దు రామ్మా. అభి రామ్మా. అన్నయ్య అమ్మా. మంగకు గతం గుర్తొస్తుందనుకుంటే ఇలా అయిందేంటి జై? మంగ మొహం చూస్తే తనకేదో గుర్తొచ్చినట్టే ఉంది జై. అవును సార్, అభి కాసేపు రాకపోయి ఉంటే మేడం గారికి అంతా జ్ఞాపకం వచ్చేదండి. మంచి అవకాశం చేజారిపోయింది సార్. మీరు కష్టపడి వేసిన ప్లాను ఫెయిల్ అయింది అంకుల్. అంతా అభిబాబు వాళ్ళే. 2-3 రోజుల్లోనే అంతా మారిపోతుంది. మంగకి గతం గుర్తొస్తుందని నేను అనుకోవట్లేదు. తనకి రోజు కొంత గుర్తొస్తే చాలు. కాని అభి అడ్డుపడకపోయి ఉంటే ఈ రోజు మంగకు గతం గుర్తొచ్చేది కదా జై. అభిని తప్పు పట్టదు జేజీ. వాడి స్థానంలో నేనున్న ఆ పని చేసేవాణ్ణి. అదేంటి నాన్నా, ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందా? అభి తప్పు చేశాడు. లేదు పిన్ని, పరాయి మగాడెవరైనా నీ చేయి పట్టుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? కానీ మీరు మేడం గారు భర్త కదా సార్, తప్పే ఉందండి. ఆ విషయం మనందరికీ తెలుసు చారి. అభికి తెలియదు కదా. కన్నతల్లిపై వాడికున్న ప్రేమ, కన్సర్న్, కేరింగ్ చూసి వాడి కన్న తండ్రిగా గర్వపడుతున్నాను. నా చిన్నప్పుడు మా అమ్మను అలా చూసుకునే అవకాశం నాకు ఇవ్వకుండా అమ్మ వెళ్ళిపోయింది. నేను మిస్ అయిందంతా అభి చేస్తున్నాడు. వాణ్ణి చూస్తుంటే జలస్గా కూడా ఉంది. ఒకప్పుడు మంగ నాతో మీరు నా పక్కనుంటే నాకు ధైర్యంగా ఉంటుందండి అనేది. 8 సంవత్సరాలు నేను మంగ పక్కన లేకపోయినా తను ధైర్యంగా ఉంది అంటే దానికి కారణం అభి. వాడికి నేను జన్మనిచ్చిన కారణానికి వాడు నా మంగకు రక్షణ ఇస్తున్నాడు. గట్టిగా గుండెలకు హత్తుకుని వాడికి థ్యాంక్స్ చెప్పాలనుంది. నీకంత ఇదిగా ఉన్నప్పుడు నువ్వే తన తండ్రివని అభికి చెప్పొచ్చు కదా జై. అవునాన్నా, వాడు నిన్ను ద్వేషించాడు కదా. మంగను ప్రేమించినట్టే నిన్ను ప్రేమిస్తాడు కదా. మీ ఇద్దరి మధ్య ఈ దూరం ఉండదు కదా. వెంటనే చెప్పేయండి సార్. అదే మంచిది కూడా సార్. లేదు, అభికి దివ్యకి నేను ఎవరో చెప్పాల్సింది మంగ. ముందు మంగకు తనెవరో తెలియాలి, నేనెవరో తెలియాలి, మనమంతా ఎవరో తెలియాలి. అప్పుడు తనే చెప్తుంది. ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. ఏదో ఒక రోజు ఆ క్షణం రానే వస్తుంది. ఆ నమ్మకం నాకుంది. ఆ లోపు అభి మీపై మరింత ద్వేషం పెంచుకుంటాడేమో సార్. మేడం గారికి మీకు అడ్డుగా ఉంటాడేమో. అవును సార్, మీరు మరిన్ని బాధలు, అవమానాలు పడాల్సి వస్తుంది. అభి దివ్యలకు అమ్మవడానికి మంగకి 9 నెలలు పట్టింది. పురిటి నొప్పులు పడింది. నా పిల్లలకు నాన్ననవ్వడానికి నాకు ఎంత టైం పట్టినా పర్వాలేదు. ఎన్ని బాధలైనా పడతాను. మంగకు ఇది కొత్త జన్మ అయితే నాకు ఇది కొత్త జన్మే. మా ప్రేమ మళ్ళీ మొదటి నుంచి మొదలవుతుంది. అయినా భార్యను మళ్ళీ కొత్తగా ప్రేమించే అదృష్టం ఎంతమందికి వస్తుంది? నాకు దక్కింది. ఇది నా అదృష్టం. ఇంట్లో మనం తప్ప ఎవరు లేరు.
మనం ఉన్న సంగతి ఇంట్లో ఓరికి గుర్తులేదో. ఇలా మనల్ని వదిలేసి వెళ్ళిపోయారేంటి చంద్రిక? ఈ ఇల్లు మనకు సొంతం అనుకున్నాం గాని మరి ఈ రకంగానా? ఈ ఇంటిని ఏలాల్సిన వాళ్ళం కాపలా కాస్తున్నట్టుందే. సేమ్ ఫీలింగ్ పౌడరు. పిల్లికి బిచ్చం వేయనివాడు ప్రపంచం మొత్తానికి పలావన్నం పెట్టినట్టు ఏ రోజు దేవుడికి దండం పెట్టని జై రోజు దీక్ష చేస్తున్నాడు. పొద్దున్న వెళ్ళి రాత్రికొస్తున్నాడు. స్వప్నని కాదని నిత్యని పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. మంగని వెతకడం మానేశాడు. ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావటం లేదు. ఎవరు బాబు మీరు? నిత్య మేడం రమ్మన్నారు. ఇది నిత్యలు కాదు, ఇది జైల్లో. నిత్య గారే ఇక్కడికి రమ్మన్నారు. ఎందుకు రమ్మన్నారు? ఎందుకేంటి మామ్? జైకి నాకు పెళ్లి కదా. అయితే మాత్రం ఈ టైంలో జై ఇంటికి వెళ్ళడం అవసరమా? మరి డే టైంలో జై దొరకట్లేదు కదా. ఏదో దీక్ష అని వెళ్ళిపోతున్నాడు. ఆ దీక్ష ఏంటో, ఆ టెంపుల్ ఎక్కడుందో ఏమీ తెలీదు. ఆ టెంపుల్ గురించి దీక్ష గురించి నువ్వు ఎంక్వైరీ చేయకు బేబీ. ఎందుకు మామ్? ఆ గుడికి నువ్వు వెళ్ళకూడదు. దానికి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అదే ఎందుకు అని అడుగుతున్నాను. జై చేస్తున్న దీక్ష డిస్టర్బ్ అవ్వకూడదు. ఆ దేవత కరుణించే వరకు జై దీక్ష కంటిన్యూ అవ్వాలి. నువ్వు వెళ్తే జై కాన్సన్ట్రేట్ చేయలేడు. ఓ, నేను కళ్ళ ముందుంటే జై మనసు నాపై ఉంటుందనా? ఓకే మామ్, డిస్టర్బ్ చేయను. ఎందుకు వచ్చారని అడుగుతుంటే ఇందాక నుంచి నిత్య నిత్య అంటున్నారు. తనేమైనా చీఫ్ మినిస్టరా లేక ప్రైమ్ మినిస్టరా? ఈ ఇంటికి కాబోయే హోమ్ మినిస్టర్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. కాసేపు వెయిట్ చేయండి. ఓకే మేడం. ఇదొకతి. ఎప్పుడు తను తిట్టుకునే టైంలోనే ఎంట్రీ ఇస్తుంది. అబ్బే ఊరికే అన్నామా. ఇంతకు ఓరిళ్ళు వెడ్డింగ్ ప్లానర్స్. జైకి నాకు జరిగే పెళ్లిని వీళ్ళు డిజైన్ చేస్తారు. పాలు లేదు, చూలు లేదు. కొడుకు పేరు సోమలింగం అని ఇదప్పుడే వెడ్డింగ్ ప్లాన్ దాకా వెళ్ళిపోయింది. వీళ్ళ గురించి నాకు చెప్పలేదేంటి బేబీ? నువ్వు నాకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నావు కదా, సో నేను కూడా నీకు జైకి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను. ఇది చీటింగ్ కదమ్మా. చీట్ చేయడం నిత్యకి అలవాటే కదా. మామ్, ఐ మీన్ నువ్వు ఎప్పుడూ ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని పనులు చేస్తుంటావు కదా అని అంటున్నారు. ఎక్స్పెక్ట్ చేయకూడనివి చేస్తే సర్ప్రైజ్ అవుతుంది కానీ చీటింగ్ ఎలా అవుతుంది మామ్? అయినా మీ ఇద్దరి జాతకాలు చూడలేదు, ముహూర్తాలు పెట్టలేదు, వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేయలేదు. అప్పుడే వెడ్డింగ్ ప్లానింగ్స్ ఏంటమ్మా? అవన్నీ జైతో డిస్కస్ చేయడానికి వీళ్ళని పిలిపించాను. జై రాగానే మాట్లాడి డిసైడ్ చేస్తాము. అన్ని ముందుగానే భలే ప్లాన్ చేస్తున్నావమ్మా. నీకు ముందు చూపు బాగానే ఉందా? జై రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది చంద్రిక్ గారు? మాకేం తెలుసండి. మా ఇద్దరిని వదిలేసి అందరూ వెళ్ళిపోయారు. మేము అనాథల్లో మిగిలిపోయాం. ఈ పెళ్లి కాస్త అయిపోతే మిమ్మల్ని నిజంగానే అనాథల్ని చేస్తాను. ఈ ఇంట్లోంచి గెంటేస్తాను, అడుక్కు తినేలా చేస్తాను. లోపలికి వెళ్దామా? ఇంట్లోకి రావాలనిపించటం లేదు జే. తిరిగి మంగ దగ్గరికే వెళ్ళిపోవాలనిపిస్తోంది. అవును నాన్న, మంగ ఉంటున్న ఇల్లే మన ఇల్లు అయినట్టు ఇది పరా ఇల్లు అనిపిస్తోంది. ఈ ఇంట్లో అంతులేని ఐశ్వర్యం ఉంది. అన్ని సదుపాయాలు సౌకర్యాలు ఉన్నాయి. కానీ మంగలేని ఇంట్లో అవెందుకు అనిపిస్తుంది? మంగ ఉన్న చోటే ఐశ్వర్యమైన, ఆనందమైన, సంతోషమైన. ఇవన్నీ వదిలేసి మంగ దగ్గరికి వెళ్ళిపోదాం నాన్న. నాకు కూడా మంగ తప్ప ఏది అక్కర్లేదు పిన్ని.
మంగే నా సర్వస్వం జేజీ. కానీ మంగకు మనం ఎవరో తెలియదు. తెలిసే వరకు మంగకు మనం పరాయి వాళ్ళమే. నాకు కూడా నా సొంత ఇల్లు జైల్లో అనిపిస్తుంది. విశాలమైన ఇంట్లో ఊపిరాన్నట్టు ఇరుగ్గా ఫీల్ అవుతున్నాను. ప్రతిరోజు ఉదయం ఈ జైలు నుంచి విడుదలై మంగ దగ్గర స్వేచ్ఛగా శ్వాస పీల్చుకుంటున్నట్టు అనిపిస్తుంది. తన దగ్గరే శాశ్వతంగా ఉండిపోవాలనిపిస్తుంది. ఎప్పుడు తను నన్ను ఏమండి శ్రీవారు అని పిలుస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. నా నుంచి మాటలే బయటికి వస్తున్నాయి. కన్నీటిని బలవంతంగా ఆపుకుంటున్నాను. మీరు చారీ ఫ్యామిలీ నా పక్కనే ఉన్నారన్న ధైర్యంతో ఉన్నాను. ఏదో ఒకరోజు మంగకంతా గుర్తొచ్చి మనం సంతోషంగా ఉండే సమయం వస్తుంది. అప్పటి వరకు ఓపిక పట్టండి. పదండి. స్వరూప ఆంటీ కారుందంటే ఈ టైంలో ఆంటీ ఎందుకు వచ్చారు? మంగ దగ్గరికి వెళ్ళొస్తున్నాం కదా జే. ఆ విషయాలు మనల్ని అడిగి తెలుసుకోవటానికి వచ్చుంటుంది. స్వరూపదింతో పాటు నిత్య కూడా వచ్చిందేమో. మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి నాన్న. పదండి. జై వచ్చాడు మామ్. నీకోసమే వెయిట్ చేస్తున్నాం జై. ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ ఇప్పుడే జై. ఏంది నీ దీక్ష అయిపోయింది అల్లుడు? ఇంకా ఉంది మావయ్య. అదేం దీక్షరా? అయ్యప్ప దీక్షలో ఎన్ని రోజులు చేస్తున్నావు? అమ్మవారు కరుణించేంత వరకు జే దీక్ష కొనసాగుతూనే ఉంటుంది. అంటే అమ్మవారు నోరు తెరిచి మాట్లాడాలా ఏంటి? అవును, మనం ఎవరో అమ్మవారు చెప్పాలి. ఊరుకోచెల్లమ్మా, అమ్మవారు ఎక్కడైనా నోరిపి మాట్లాడుతుందా ఏందే? మాట్లాడితే మీ బండారం అంతా బయటపడుతుంది. మా బండారమా? మేమేం చేసామమ్మమ్మా? ఎవరెన్ని పాపాలు చేశారో అంతా దేవతకు తెలుసు. ఎవరా దేవత? మేము కూడా ఒకసారి చూడొచ్చా? తప్పకుండా చూపిస్తాను మావయ్య. ఆ రోజు త్వరలోనే ఉంది. త్వరగా ఆ దీక్ష ఏదో ఫినిష్ చేసేసే జై. మన పెళ్లి పెట్టుకోవచ్చు. షూర్. వీళ్ళెవరు? మన వెడ్డింగ్ ప్లానర్స్. నేనే రప్పించాను. హలో సార్. హాయ్. ముహూర్తం నుంచి మండపం వరకు, బాసకం నుంచి భోజనాల వరకు, హారతి నుంచి హనీమూన్ వరకు అన్నీ వీళ్ళే చూసుకుంటారు. మరి మేమేం చేయాలమ్మా? మీరేం చేయక్కర్లేదు. జస్ట్ మా పెళ్లి చూడండి చాలు. నువ్వు ఫ్రెష్ అయి వస్తే వీళ్ళతో అన్నీ డిస్కస్ చేసి డిసైడ్ అవుదాం జై. నువ్వే మాట్లాడు నిత్య. నువ్వు ఏది ఫిక్స్ అయినా నాకు ఓకే. అయితే మరి 1 వీక్ లో మంచి ముహూర్తం ఉందంట, అది ఫిక్స్ అయిపోదామా? డన్. ఆ ముహూర్తమే ఫిక్స్ చేయి. థ్యాంక్ యూ జై, థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళతో డిస్కస్ చేసి ఆల్ అరేంజ్మెంట్స్ చేస్తాను. గో హెడ్, నో ప్రాబ్లం. ఓకే, గుడ్ నైట్ జై. కమ్ విత్ మీ. ఓకే మేడం. ఇది సంతోషం పట్టలేకపోతోంది. చూడలేకపోతున్నాను పౌడరు. సేమ్ ఫీలింగ్. ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను. కాస్త రూమ్లోకి తీసుకెళ్ళి పడుకోబెడతావా? రండి. వన్ వీక్ లో పెళ్ళేంటి జై?
నిత్య పెట్టిన టార్గెట్ని నువ్వెందుకు ఒప్పుకున్నావు? ఇది నిత్య పెట్టిన టార్గెట్ కాదంటే నాకు నేనుగా పెట్టుకున్న టార్గెట్. 1 వీక్లో మంగకి గతం గుర్తు చేస్తాను. వారం లోపల మంగకేది గుర్తు రాకపోతే? వస్తుందన్న నమ్మకం నాకుంది జేజీ. కాస్త ఆలోచించి నిత్యకు మాట ఇవ్వాల్సింది నాన్న. కీడెంచి మేలెంచమన్నారు. లేదు పిన్ని, మనందరం కలిసి ప్రయత్నిస్తే మంగకి తప్పకుండా అన్ని. వెంటనే ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఏమండి, రే చారుకేసా, తండ్రి కొడుకులు ఇద్దరు బద్ద శత్రువుల్లో చూసుకుంటున్నారేమిటి? అమ్మో, చాలా కోపంగా ఉన్నారు. ఏమండోయ్, రే చారుకేసా, అన్నాల వేళ అయింది, వచ్చి భోజనం చెయ్యండి. నాకేం వద్దు మీనాక్షి, వాడికే పీకల దాకా పెట్టు. నాకు వద్దమ్మా, ఆయనకే గొంతు దాకా పెట్టు. అసలు ఇప్పుడు ఏమైందని ఇద్దరు కారాలు మిరియాలు నూరుతున్నారు? ఇంకా ఏం కావాలి మీనాక్షి? కన్న తండ్రి నన్న గౌరవం కూడా లేకుండా జైసార్ ముందు నా పరువును హుస్సేన్ సాగర్లో కలిపేశాడు. అంకుల్